అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞంలో మనం 273వ ఎపిసోడ్లో ఉన్నాం కదా. అవునా? కనుక ఒకసారి మనం ప్రస్తుతం 7వ అధ్యాయం 28 శ్లోకాలు పూర్తయింది. 29వ శ్లోకాన్ని నేర్చుకునేదానికి ముందుగా అమ్మ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించండి. గురువు గారు నమస్కారం. గురువు గారు, నా పేరు సౌమ్య శ్రీలక్ష్మి. గురువు గారు, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్లోకం నెంబర్ 28. येषां त्वं त्वगतं पापं जनाः पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः. తర్వాత నాగేశ్వరరావు గారు చూడండి, ఇది 274. ముందు పోయిన వారం 73 చూడండి. 273 పూర్తయి 274 ఎప్పుడు కరెక్ట్. ఓకే గురుగారు. ఆయన చెప్పింది ఎవరు? సౌమ్య శ్రీలక్ష్మి. ఎస్ గురుగారు. నెక్స్ట్ నెంబర్ 2. నమస్కారం గురువు గారు, నా పేరు గౌతమి సాయిప్రియ. గురువు గారు, శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 28. ఏషాం స్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. నమస్కారం గురుగారు, నా పేరు నిత్య హరిప్రియ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 28. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः. వెరీ గుడ్ నిత్య హరిప్రియ. నెక్స్ట్. నమస్కారం గురుగారు, నా పేరు హేమానిక శాస్త్ర. ఏషాం స్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. వెరీ గుడ్, వెరీ గుడ్ హేమానిక సహస్ర. థ్యాంక్ యూ. నెక్స్ట్ నెంబర్ 5. ధనుశ్రీ గాని వాళ్ళు ఎవరు రాలేదమ్మా? కానీ నమస్కారం గురుగారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నెంబర్ 28. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. నైస్. ఓకే, థ్యాంక్ యూ.
నెక్స్ట్ సత్యపూర్ణ. సత్యపూర్ణ మా నో, ఆబ్సెంట్. ఓకే. సుహాస్ ఆర్ శ్రేయస్ ఫ్రమ్ బెంగళూరు. నో. అంతే, 5 మంది ఉండేదే. అమ్మ గ్రూప్ లో ఇంకెవరన్నా చెప్పేవాళ్ళు ఉన్నారా? రైట్. మొదటి నుంచి సౌమ్య ఎస్ గురుగారు. నేర్చుకున్నావా? నీకు ఏదైనా పనుందా? నేర్చుకున్నాం గురుగారు. కమాన్. ఇప్పుడు 28వ శ్లోకం నేర్చుకున్నాం కదా, 29కి వెళ్దామా? ఎస్ గురుగారు. మీకు 28వ శ్లోకాన్ని గురించి బంధ విముక్తి అని చెప్పాం. ఎస్ ఇది గురుగారు. ఇది మోక్షము, కేవలము మోక్షం ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకుంటాడట వాడు. ఎవడు? అంతగతం పాపం, జన్మ కర్మలకు సంబంధించినటువంటి, అంటే సౌమ్యకు సంబంధించిన సకల సంస్కారాలు ఉడిగి తనను తాను తెలుసుకున్నటువంటి స్థితిని మనకు 29వ శ్లోకంలో తెలియజేస్తారు. ఎస్ గురుగారు. బాగా గమనించండి, మీ వయసుకి ఇది చెప్పదగింది. పుట్టినాననేటువంటి భ్రాంతి తొలగిన స్థితి అతను తెలుసుకుంటాడంట. ఎవరెతను? సౌమ్య. ఎవరు తెలుసుకుంటాడు? ఈ క్లాస్ లోనే చెప్తారు. నేను. పుట్టినటువంటి ఎవరు ఇప్పుడు చెప్పింది? ఎవరు ఆన్సర్ చెప్పింది? ఎవరమ్మా ఇప్పుడు ఆన్సర్ లక్ష్మి. చెప్పింది? సౌమ్య. వెరీ గుడ్. అయితే నేను తెలుసుకుంటాడు, కానీ సౌమ్యంలో ఉన్నటువంటి నేను తెలుసుకుంటాడు. ఎస్ గురుగారు. జరా మరణమోక్షాయ జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే. మామాశ్రిత్య యతంతి యే జరా మరణమోక్షాయ తే బ్రహ్మ తద్విదుః కృష్ణాయ. మళ్ళీ నేను మొదటి నుంచి చెప్తున్నా. జరా మరణమోక్షాయ జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే. మామాశ్రిత్య యతంతి యే తే తే బ్రహ్మ బ్రహ్మ తద్విదుః తద్విదుః కృత్స్నం. కృత్స్నం. తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం. తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం. అధ్యాత్మం అధ్యాత్మం కర్మ చాకిలం. కర్మ చాకిలం. ఇప్పుడు ఈ అధ్యాత్మం అనేటువంటి పదము ఇది ప్రశ్న బీజం అమ్మ. ఈ రెండు కూడా ప్రశ్న బీజం అంటాం దీన్ని. ఎస్ గురుగారు. ఎందుకంటే వచ్చే శ్లోకంలో వచ్చే అధ్యాయానికి ఇవి ప్రశ్న బీజాలు. వచ్చే అధ్యాయంలో ఈ ప్రశ్నలు వస్తాయి. నేనంటే ఎవరు, కర్మ అంటే ఏంటి, అధ్యాత్మం, ఈ ప్రశ్నలు వచ్చేదానికి దీని ప్రశ్న బీజం అంటారు. నెక్స్ట్ మీకు ఇంకా క్లియర్ గా సౌమ్య, అధ్యాత్మము అంటే ఏంటో అతను తెలుసుకుంటాడు అంటాడు. ఎవరు అతను? తెలుసుకుని ఉండే అతను ఎవరు? ఫస్ట్ నేను. ఎస్ ఎస్, వెరీ నైస్, వెరీ నైస్. ఫస్ట్ పర్సన్ అయినటువంటి నేను, అసలైనటువంటి నేను అన్ని తెలిసి ఉంటాడు. అతను రెండవది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ స్థితిలో ఉండేవాడికి అసలు ప్రశ్నే రాదు. శబ్దానికి అర్థం చెప్తానమ్మా, మీ వయసుకు తెలియదగిందే ఇది. మొదటి లైన్ లో చివరి అక్షరం యతంతియే. మా ఒకే అక్షరం, లాస్ట్ ఒక అక్షరం, ఒక పదం సపరేట్ ఉంది చూడండి. పదం మాత్రం ఏ అంటే ఎవరైతే. ఓకేనా? ఎవరైతే మామ్ అంటే మామా ఉంది కదా, అది మామ్. మామ్ అంటే నన్ను, నన్ను మొదటి నన్ను.
ఉం? మొదటి నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వారిని ఇక్కడ ఏ అని చెబుతున్నారు. ఏ అంటే ఎవరైతే మొదటి నన్ను స్పష్టంగా తెలుసుకున్నారో వాళ్ళు ఏమైతున్నారంటే మా ఆశ్రిత్య అంటే మొదటి నన్ను తెలుసుకున్నటువంటి వాళ్ళై, మొదటి నన్ను తెలిసినటువంటి వాళ్ళై ఏం చేస్తున్నట్టు చూడమ్మా, జర మరణ మోక్షాయ. ఇప్పుడు పుట్టిన తర్వాత ముసలితనము మరణము అని రెండు మీకు తెలుసు కదా. ఇప్పుడు మన ఇంట్లో ముసలి వారెవరు? మీ ఇంట్లో చెప్పండి, ముసలి వారెవరు? తాత అవ్వ. అంతేనా? తాత అవ్వలు ముసలివారు. మరి వారికి జర అంటే రోగం. హాస్పిటల్లో కొద్ది రోజులు ఉండి వచ్చేటువంటి కార్యక్రమం ఉందా లేదా? ముసలితనము మరణము అనేటటువంటి భయము నుండి, బాధల నుండి పూర్తిగా విడిపడటానికి ప్రయత్నించిన వారు ఎవరో అటువంటి వారు నన్ను చరణ పొందితే వాళ్ళు ఏం తెలుసుకుంటారంటే, నెక్స్ట్ లైన్ చూడండి. తే అంటే వారు, తద్బ్రహ్మ. ఆ బ్రహ్మం ఎలా ఉంటుందంటే, మొదటి నేను ఇలా ఉంటుందమ్మా. రెండు పదాలు చూసుకోండి. కృత్స్నం అనే పదం ఉందా? కృత్స్నం. ఏ బ్రహ్మ తద్విదు. కృత్స్నం అంటే సర్వము సంపూర్ణమైన ములుగుచ్చ సందు లేకుండా నిండి ఉన్నటువంటి అధ్యాత్మము అనే పదానికి అర్థము. ఇది గొప్ప రహస్యం. మీకు రహస్యం కాదు, మీకు మాత్రం. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సౌమ్యలోనే దానిని తెలిసినటువంటి వారు సంపూర్ణమైనటువంటి మొదటి నన్ను స్పష్టంగా తెలుసుకుంటున్నారు. చెప్పకుండా ఉండలేకపోతున్నాను. కర్మచ అఖిలం. అతనికి కర్మ ద్వారా పొందదగినది ఇంకా ఏమీ లేదు. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాకిలం. థ్యాంక్ యూ. గౌతమి ఉన్నారా? ఎస్ గురువు గారు. థ్యాంక్ యూ. కానీ అమ్మ, జరా మరణ మోక్షాయ. ఎస్ గురువు గారు. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం. తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. అధ్యాత్మం. ఓకే. నీకు సౌమ్య సాహిత్య సౌమ్య చక్కగా దగ్గర ఉన్నారు కాబట్టి మరి సౌమ్య శ్రీలక్ష్మి నేర్పిస్తారు మీకు క్లియర్ గా. ఓకేనా? రైట్ నాయన, రైట్. మీకేందో కొద్దిగా అది మీకు నెట్వర్క్ పూర్తిగా సంపూర్ణంగా ఉన్నట్లేదు. ఓకే, మీరు మ్యూట్ అవ్వండి నాయన. నెక్స్ట్ నెంబర్ 3. అమ్మ రెడీయా? నెంబర్ 3 రెడీయా? ఎస్ గురుగారు. నిత్య హరిప్రియ. ఎస్ గురుగారు. మనము ఈరోజు 29వ శ్లోకాన్ని తెలుసుకోబోతున్నాం. అలాగే గురుగారు. అంతకంటే ముందుగా ఒకసారి 28 చెప్పండి.
గురుగారు పోయిన వారం శ్లోకం చెప్పండి, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏషాం ఏషాం పోయిన వారం మనం నేర్చుకున్న శ్లోకం చెప్తారా? అలాగే గురుగారు. చెప్పండి. ఏషాం సంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. ఏ అని మొదట పెట్టారు, తే అని తర్వాత లైన్ లో పెట్టారు. చూడండి, ఏషాం మొదటి లైన్ లో ఉందా? ఎస్ గురుగారు. నెక్స్ట్ లైన్ లో తే ఉంది. ఇక్కడ అదే విధంగా ఇక్కడ కూడా మొదటి లైన్ చివర ఏ ఉంటుంది, రెండో లైన్ లో తే ఉంటుంది. ఎవరైతే ఆ విధంగా మొదటి నన్ను తెలుసుకున్నారో వాళ్ళు మోక్షమును పొందిన వారే, వారికి వయసుతో పని లేదు. చూడండి, నిత్య హరిప్రియ ఆల్రెడీ మోక్షమును పొంది ఉన్నారని ఈ శ్లోకంలో మనం చూడబోతున్నాం. నిత్య హరిప్రియ, అలాగే గురుగారు. కమాన్. జరా మరణ మోక్షాయ జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ మామాశ్రిత్య యతంతి తే. మామాశ్రిత్య యతంతి ఏ. మామాశ్రిత్య యతంతి ఏ. మరోసారి చూద్దాం. మామాశ్రిత్య యతంతి ఏ. కలిపి చెప్పండి. మామాశ్రిత్య యతంతి తే. మళ్ళా ట్రై చేయండి, మీరు ఉండండి, మళ్ళా ట్రై చేయండి. మామాశ్రిత్య యతంతి ఏ. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ. నైస్, వెరీ నైస్. చిన్నగా చెప్పే ప్రయత్నం చేసినామంటే స్పష్టంగా వస్తుంది. నెక్స్ట్ లైన్ చూడు. తే బ్రహ్మ తద్విదుః గురుగారు. తే బ్రహ్మ తద్విదుః రైట్. కృత్స్నం. వెరీ నైస్. కృత్స్నం. ఇప్పుడు మూడు కలిపి చెప్పే ప్రయత్నం చేయండి. తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం. చిన్నగా, నిదానంగా, పర్వాలేదు, నిదానంగా. తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం. మీరు చెప్పగలరు, చిన్నగా చెప్పు, నిదానంగా. తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం. వెరీ నైస్. అధ్యాత్మం కర్మ చాఖిలం. అధ్యాత్మం కర్మ చాఖిలం. తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం. అధ్యాత్మం కర్మ చాఖిలం. అధ్యాత్మం కర్మ చాఖిలం. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ నిత్య హరిప్రియ, నీకు ఎక్కువ శ్రమ పెట్టేశాను. ఓకే, ఇప్పుడు హేమానిక సహస్ర రెడీయా? ఓకే గురుగారు. థ్యాంక్ యూ. కమాన్, ఇంతకుముందు శ్లోకం, పోయిన వారం శ్లోకం చెప్తారా? ఓకే గురుగారు.
येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः థ్యాంక్ యూ జరా మరణ మోక్షాయ मरणमोक्षाय జరా మరణ మోక్షాయ जरामरणमोक्षाय जरामरणमोक्षाय మామాశ్రిత్య मामाश्रित्य యతంతి यतन्ति ये మామాశ్రిత్య యతంతి मामाश्रित्य यतन्ति ये జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ते ब्रह्म తద్విదుః కృత్స్నం तद्विदुः कृत्स्नम् తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం ते ब्रह्म तद्विदुः విదుః कृत्स्नम् కృత్స్నం వెరీ గుడ్ ఆధ్యాత్మం కర్మ చాఖిలం अध्यात्मं कर्म चाखिलम् వెరీ నైస్ మీరు బాగా స్పష్టంగా సులభంగా నేర్చుకునేస్తున్నారు, చాలా సంతోషం అమ్మా. ఓకే ఓకే రైట్, ఇంకా మీరు రైట్ నాన్న, ఇంకా మీరు వినండి, అక్కకి చెప్తాను, మీరు వినండి. ఓకే గురుగారు. సత్యపూర్ణ వాళ్ళు ఎవరైనా వచ్చారా చూడండి. లేదా? లేదు గురుగారు. ఓకే, ఇప్పుడు దేవయామిని గారిని ఇబ్బంది పెట్టబోతున్నాం. చూడమ్మా, పోయిన వారం శ్లోకానికి వచ్చే వారం శ్లోకానికి మధ్యలో ఉండేటువంటి మోక్ష స్థితి ఇన్కంబెంట్ ఎవరైతే తెలుసుకుంటున్నారో అది వారికి మాత్రమే తెలుస్తుందమ్మా, రెండో వాళ్ళకి తెలియదు. అది దాన్ని ముక్త స్థితి, మోక్ష స్థితి అని చెప్పడానికి కూడా అక్కడ చెప్పేవాడు. నాకు వేరే మొబైల్ ఒక నిమిషం గురుగారు. ఓకే, ఇంతలోపు ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎందుకు మిగతా వాళ్ళకు చెప్పానే మొత్తం 28 శ్లోకాలని ఎవరికి వాళ్ళు ఫస్ట్ నుంచి నేర్చుకుంటున్న వాళ్ళు ఎన్ని శ్లోకాలు తెలిస్తే అన్ని శ్లోకాలు మీరు ఒకసారి వాయిస్ నాకు పంపమని చెప్పాను. మీరు ఎందుకు పంపలేదు నాకు అర్థం కావడం లేదు. ఎవరైనా సరే, అమ్మ నిత్యహరిప్రియ, హేమానిక సహస్ర, మీకు ఎన్ని శ్లోకాలు వస్తే అన్ని శ్లోకాలు పూర్తిగా నాకు రిసైటేషన్ ధారణ చేసి నాకు వాయిస్ పెట్టండి అమ్మా, నేను వింటాను. ఇప్పటికి మీరు ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నారు? సరే గురుగారు. నాకు నెక్స్ట్ 2-3 రోజుల్లో పెట్టండి. పుస్తక సహాయం లేకుండా మీరు స్పష్టంగా శ్లోకాలు నేర్చుకున్నారు, అది నాకు చెప్పాలి. ఓకే, దేవయామిని రెడీనా? అవుట్ అయ్యారు. సైదు దేవయామిని వేరే ఇప్పుడు ఓకేనా? ఎస్ గురుగారు. వినిపిస్తుంది గురుగారు సరిగ్గా? క్లియర్ ఉంది, ఇప్పుడు క్లియర్ ఉంది. ఇప్పుడేం రీసౌండ్ ఏం లేదు. ఓకే గురుగారు. ఇది చాలా 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 ప్రధానమైనటువంటి శ్లోకం ఇది. ఓకే గురుగారు. ఎందుకంటే 8వ అధ్యాయము 29-30 శ్లోకాలు అనే పునాది పైన 8వ అధ్యాయం నిర్మించబడుతుంది.
మనకు 26వ శ్లోకానికి కంప్లీటెడ్ అయింది. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యానిచ, చెప్పండి, భవిష్యానిచ భవిష్యాని చ భూతాని మమ మాంతు వేద నా మాకు కశ్చన్. నా అంటే నన్ను తెలుసుకునేటోడు వాడు ఎవడు లేడు. ఎస్ గురుగారు. ఎందుకని లేడు? నన్ను తెలుసుకునేవాడు ఎవడు లేదు. ఎందుకని? ఎందుకని చూడండి, రెండవది లేదు కనుక. చాలా ఇంపార్టెంట్. రెండవది ఏం చేస్తుంది? ఇచ్ఛాద్వేష సముత్తేన 27. రెండవది ఇష్ట రాగద్వేషాలు కలిగి ఉంటుందమ్మా, ద్వంద్వాలు కలిగి ఉంటుందమ్మా. అందుకని మీకు ఆ శ్లోకానికి మీకు టైటిల్ ఇచ్చాను ద్వంద్వము అని. ఎస్ గురుగారు. తర్వాత శ్లోకానికి ఏమి ఇచ్చాము మీకు? ద్వంద్వం అనే బంధ విముక్తి అని చెప్పాను. ఎస్ గురుగారు. తర్వాత మోక్షము. ఇప్పుడు ఈ శ్లోకం మోక్షం. ఆ పదం అక్కడ ఉంది. మోక్షం అంటే అది నిజానికి మోక్షం అనే పదాన్ని నా అనుభవంలో నుంచి చెప్తాను, చూస్తారా? చెప్పండి గురుగారు. మోక్షము అంటే విడుదల అని అర్థం కదా గురుగారు. పై అర్థం. మోక్షము అంటే విడుదల అనేది సామాన్య అర్థం. మోక్షము అంటే రెండవది లేదని తెలిసిన స్థితి. రెండవది లేదని తెలిసిన స్థితి మోక్షము, అనుమానం లేదు. అయితే అది నాకెలా వస్తుంది, నాకెలా తెలుస్తుంది అని మనం చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటాం. అందుకని భగవద్గీత పొడిగింపు కోసం ఈ పదాలు వచ్చాయి. ఏది? మోక్షం అనే పదం ఇక్కడ పెట్టి, మోక్షము అంటే రెండవది లేదని స్పష్టంగా తెలిసిన స్థితిని విడుదల అనొచ్చా? అనకూడదు. విడుదల అని అనకూడదు. ఎందుకంటే విడుదల అన్నప్పుడు దేని నుంచి అనే ప్రశ్న వస్తుంది నన్ను. విడుదల అన్నప్పుడు ఎక్కడి నుంచి అనేది ప్రశ్న ఉద్భవిస్తుంది. అందుకని మోక్ష స్థితి అంటే నేనంటాను మీకు రెండవది లేదని తెలిసిన స్థితి మోక్షమే. అది దానికి సద్గురు సుబ్రహ్మణ్యం గారు అంటారు చూడండి అమ్మా. ఇప్పుడు ఒక సెంటెన్స్ చెప్తారా అండి? కామి గాని వారు, కామి కాని వారు, వారు లేక వాడు, సింగులర్ కూడా వాడండి పర్లేదు. కామి గాని వాడు మోక్షగామి కాడు. మోక్షగామి కాడు. ఇప్పుడు మీకు ఇక్కడ మోక్షం అనే పదం ఉంది శ్లోకంలో, దానికని అది పెట్టా. ఇప్పుడు చూడండి ఆ సెంటెన్స్ ఇప్పుడు మీరు రాసింది చదవండి. కామి గాని వాడు మోక్ష కాని కాడు. మోక్షగామి మీ మా మోక్షగామి. కామిలో ఏముందో మోక్షగామిలో కూడా అదే పెట్టాలి, మీ. ఓకే గురుగారు. కామి కానివాడు మోక్షగామి కాడు. ఇక్కడ ఆ శ్లోకం అర్థం అంతా ఇందులో చెప్పేసినారు వేమ. గురుగారు ఒక నిమిషం. ఓకే 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 అమ్మా, ఇప్పుడు ఆ సెంటెన్స్ మీకు అర్థం ఏమనిపిస్తుంది చూడండి. అమ్మ సెంటెన్స్ తేట తెలుగులో ఉంది కదా. ఆ సెంటెన్స్ ఏమైంది తెలుగులో చెప్పింది అర్థం చూడండి. గురుగారు కామి అంటే ఏమి? కామి అంటే కామము అంటే కోరికనన్నా. గురుగారు కామము కోరిక. కామి అంటే కోరికనే గురుగారు. కామము అంటే కోరికమ్మా. కామి అంటే కోరేవాడు కదా. ఓకే గురుగారు. కామము కోరిక. ఇప్పుడు ఏం లేదమ్మా, మీకు ఈజీగా బ్లడ్ అంటే అర్థం ఏంటి? రక్తము. బ్లీడింగ్ అంటే
అదే రక్తము అదే కారుట. పారుతుందని. ఎస్ గురుగారు. అది రెయిన్ అంటే వర్షము. ఒక రైనింగ్ అంటే వర్షం పడుతుందని అర్థం. ఉమ్, అదేవిధంగా కామము అంటే కోరిక. ఉమ్, కామి అంటే కోరుతున్నవాడు. ఓకే గురుగారు. మరి ఇప్పుడు ఆ దేవయామిని దేవయామిని కామి కాదు. దేవయామిని మొదటి నన్ను తెలుసుకునింది కాబట్టి అమ్మా, ఉమ్, జస్ట్ అర్థం చేసుకోండి. మొదటి నన్ను తెలుసుకునింది కాబట్టి కామి కాదు. ఉమ్, అప్పుడు మిగతా దానికి అర్థం ఇప్పుడు మీరే చెప్తారు. మోక్ష దేవయామిని మొదటి నన్ను తెలిసినందువలన కామి అంటే కోరుతున్నది. కోరుతున్నది కాదు. అది అది మరి కోరుతున్నదే కాదు. దేన్ని దేన్ని కృత్స్నం. ఆ పదం కింద చూడండి. కృత్స్నం. కృత్స్నం అంటే సంపూర్ణంగా ఏదైనా ప్రపంచంలో మొత్తం పరిపూర్ణమే ఉంది. ఉమ్, మొదటి నేను అనేది కంప్లీట్ సంపూర్ణానికి సంబంధించిన WH రాసుకోండి. డబ్ల్యూ హోల్ అంటే మీరు HOLE హోల్ అనుకుంటారు కదా. ఉమ్, WHOLE హోల్ అంటే మొత్తం. అది కృత్స్నం అంటే అర్థం. ఇప్పుడు రెండో లైన్ లో మూడో పదం చూడ. రెండో లైన్ లో 1, 2, 3, 4 పదం. ఎస్ గురుగారు. అది WHOLE హోల్ అంటే సంపూర్ణం అని అర్థం. ఉమ్, రెండవది లేదు కదా. ఇప్పుడు దేవయామిని అనేటువంటి నాటిక లేనిదైంది కదా. ఎస్ గురుగారు. మొదటి నన్ను తెలిసిపోయినందువల్ల దేవయామిని కామి కాదు. ఉమ్, ఇప్పుడు ఇదంతా నాటకం అని తేలిపోయింది కదా. మట్టి బొమ్మలతో ఆట. ఉమ్, మాట్లాడుతూ ఉండేది ఒక మట్టి బొమ్మ, ఇంటా ఉండేది ఒక మట్టి బొమ్మ, అంతే కదమ్మా. ఎస్ గురుగారు. నవరంధ్రాల తోలు బొమ్మలు 2 మాట్లాడుతున్నాయని స్పష్టంగా తెలిసిపోయినప్పుడు దేవయామిని కామి కాదు. ఉమ్, దేవయామిని కామి కాదు కాబట్టి మోక్షగామి. మోక్షకామి అంటే గురు. మోక్షాన్ని కోరేవాడు. ఉమ్, దేవయామిని కామే కాకుండా ఉంటే మోక్షగామి అని నుంచి మోక్షాన్ని ఎందుకు కోరుతుంది ఇంకా. ఎస్ గురుగారు. ఇప్పుడు మీకు సెంటెన్స్ క్లియర్ గా అర్థమవుతుందా చూడు. ఎస్ గురుగారు. దేవయామిని కామి కాదు గనుక మోక్షగామి కాదు. ఉమ్, ఎందుకంటే మోక్షం అంటే తెలిసిన వాళ్ళకి మోక్షం కావాలనా? లేదు గురుగారు. మోక్షం అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు మోక్షం ఉమ్, మళ్ళీ అడగరు కదా. అడగరు కదా. లేదు గురుగారు. ఇప్పుడు అర్థమైందా? కామి కాని వాడు మోక్షగామి కాడు అంటే అది అర్థం. ఉమ్, ఈ సమాజంలో వ్యతిరేక అర్థం చేసుకుంటారు దాన్ని. ఉమ్, ఎస్ గురుగారు. సొసైటీలో దాని అర్థం వ్యతిరేకంగా వెళ్ళిపోయింది. ఉమ్, కానీ ఇప్పుడు దాని అర్థం ఎలా ఉంది? చాలా పవిత్రంగా ఉంది. ఎస్ గురుగారు. కామి కాని వాడు దేవయామిని కామి కాదు. అసలు ఎందుకు దేవి చెప్పుకొని గురుగారు. మీకు దేవి కామి కాదు గనుక మోక్షగామి కాదు. ఉమ్, అది ఒప్పుకుంటలేదు మీరు. ఇప్పుడు ఎస్ గురుగారు. అమ్మగారి దగ్గర పోయి ఉమ్, ఏమ్మా మీకేం కావాలని అడుగు. ఏం చెబుతుంది? ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాం కదా. ఎస్ గురుగారు. అమ్మ మీకేం కావాలని అడిగితే ఏం చెప్తారు ఆవిడ? ఏమీ వద్దని. అంతే. నాకేం వద్దన్నారు. అందులో మోక్షం కూడా ఉంది. ఉమ్, నాకేమీ వద్దు, మోక్షం మాత్రం కావాలా అని మీకు చెప్పిందే? లేదు గురుగారు. మరి నాకేం వద్దంటే ఏమర్థం? మోక్షం అవసరం లేదు అర్థం. అంటే ఏమర్థం? ఆవిడ మోక్ష స్వరూపురాలే అని అర్థం. ఉమ్, ఇట్లా లెక్కేసాను. కమాన్. జర మరణ మోక్షాయ జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ మామాశ్రిత్య యతంతి ఏ తే తే బ్రహ్మ బ్రహ్మ తే బ్రహ్మ తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం తత్ విదుః కృష్ణం.
అధ్యాత్మం కర్మ చాఖిలం. అధ్యాత్మం కర్మ చాకిలం. సర్వ వేదాంత సారం ఈ ఒకే శ్లోకంలో ఉందమ్మా. చూడండి, ఇప్పుడు దేవికి ముసలితనం వస్తుంది ప్రజల దృష్టిలో. ఎస్ గురుగారు. ప్రజల దృష్టిలో వస్తుంది. జర అంటే అది ముసలితనం. ప్రజల దృష్టిలో మరణం కూడా వస్తాయి. కానీ ఆ రెండిటి నుంచి ఆవిడ అంటే ఒక ఒక ఉదాహరణకి ఎవరినొకరిని చెప్పాలి కదమ్మా. ఓకే గురుగారు. ముసలితనము నుంచి మరణము నుంచి దేవి గారు మోక్షాయ విడిపడి ఉన్నారు. మోక్షాయ అంటే విడిపడుట కొరకు. ఓకేనా? మోక్షాయ అంటే విడిపడుట కొరకు. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? ఒకసారి ముసలితనము నుండి మరణము నుండి విడిపడుట కొరకు ప్రయత్నించు మానవులు అని అర్థం. అర్థమైందా? జర అంటే ముసలితనము నుండి, మరణము అంటే చావు నుండి, మోక్షాయ విడిపడుట కొరకు ప్రయత్నించేటువంటి వారు ఏం చేయాలి? మాం ఆశ్రిత్య, నన్ను ఆశ్రయించాలమ్మా. ఎవరిని ఆశ్రయించాలి? మొదటి నన్ను. మొదటి నన్ను ఆల్రెడీ అమ్మగారు ఆశ్రయించేశారు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? యతంతి అంటే మనమంతా ప్రయత్నిస్తాం. అమ్మ యతంతి అంటే ప్రయత్నించుట. ఓకే గురుగారు. అలా ప్రయత్నించి ఏం చేశారు అమ్మగారు అంటే అంటే అలా ప్రయత్నించిన వారు. ఎగ్జాంపుల్ కి నేను దేవి చెప్పాను, మీరు ఎవరన్నా పెట్టుకోండి. దేవి దేవ ఎంత ఎగ్జాంపుల్ చెప్పారు. అలా ప్రయత్నించిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొదటి నన్ను తెలుసుకునేశారు. ఎట్ట తెలుసుకున్నారు వాళ్ళు తెలుసా? మొదటి నన్ను ఏమని తెలుసుకున్నారు అనేది ప్రశ్న. రాసుకోండి. మొదటి నన్ను ఏమని తెలుసుకున్నారు రాయండి. ఒక నిమిషం. మొదటి నేను ఎలా ఉంటుంది అని తెలుసుకున్నారు. ఎలా ఉంటుందని తెలుసుకున్నారు. మొదటి నేను ఎలా ఉంటుందని తెలుసుకున్నారు. ప్రశ్న అవసరం కదా మనకు. కరెక్ట్ అయిందా? ఇప్పుడు ఆన్సర్ ఆ పక్కన చూడు. మొదటి నన్ను ఎలా ఉంటుందని తెలుసుకున్నారు అనేది ప్రశ్న. రెండో లైన్ చదవండి. తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం, అదే ఆన్సర్. తే వాళ్ళు ఎవరు? మొదటి నేను ఎలా ఉంటుంది అని ప్రయత్నించిన వారు. ఎతంటే ప్రయత్నించారు. ఎవరు? దేవి ఒకప్పుడు ప్రయత్నించారు, ఇప్పుడు ఆడ ప్రయత్నించేవాడు లేడు. అది ఎట్లా తెలుసుకున్నారబ్బా వాళ్ళంతా? చూడండి, బ్రహ్మ బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే, మొదటి నేను. బ్రహ్మ అంటే మొదటి నేను. ఎట్లా అంటే అంతకంటే తనకంటే రెండవది లేనిదే బ్రహ్మ. ప్రశ్న చూసుకోండి. ప్రశ్న మొదటి నేను ఎలా ఉంటుంది ప్రశ్న. బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్దది అని అర్థం అమ్మా. భూమా, దానికి ఇంకొక అర్థం భూమా. రాసుకోండి. కొన్ని పదాలు రాస్తే మీకు అలవాటు అర్థమైంది. ఈ బ్రహ్మ ఏం బ్రహ్మ అంటే రాసుకోండి. భూమా. ఒక్క నిమిషం. తెలుగులో రాసుకోవచ్చు. భూమా, అచలము, పరిపూర్ణము, నిరాకార, నిర్వికార, నిరామయము. ఒకే పదం, 3. ఒకసారి మళ్ళీ చెప్పండి గురుగారు. నిరాకార, నిర్వికార, నిరామయం. ఇదంతా మీరు రాసిన ప్రశ్నకు ఆన్సర్లే.
నెక్స్ట్ అని తత్ అంటే దానిని, దేనిని మొదటి నన్నమ్మ నైన్. ఎస్ గురుగారు. తద్విదుహు ఉంది కదా, మూడో పదం తద్విదుహు ఉంది కదా. ఉమ్, తద్విదుహు అంటే దానిని తెలుసుకున్నారు. దేన్ని? మొదటి నన్ను. ఉమ్, ఎట తెలుసుకున్నారు? కృత్స్నం, కాకు వడ్రసుడి, తాకు సావత్తు, నావత్తు, మకార పొల్లు ఉంది కదా. ఎస్ గురుగారు. కృత్స్నం అంటే సంపూర్ణమని తెలుసుకున్నారు. సంపూర్ణమని తెలుసుకున్నారు. కృత్స్నం అంటే సంపూర్ణం అని అర్థం, మొత్తం అంతా అని అర్థం. ఉమ్, తెలుసుకున్నారు. అటువంటి వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి అంటే దీని అర్థం అంటే మీకు అదేనమ్మా. ఇప్పుడు మనకు ఈ అధ్యాయం 2వ శ్లోకంలో ఏం చెప్పారు? అది ఇదే. ఉమ్, 2వ శ్లోకంలో ఏం చెప్పారు చెప్పండి. జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం. గుర్తుందా? ఎస్ గురుగారు. చెప్పండి. శ్లోకమే గురుగారు. శ్లోకం చెప్పండి. జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. దాని భావం ఏంటి? దాని భావం ఏం తెలుసుకుంటే ఏం తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అదే తెలియజేస్తాను. ఉమ్, అది ఇదే. ఏది? మొదటి నేనే. ఉమ్, ఎట్లుంది? గాఢ నిద్రలో అది తేటగా స్పష్టంగానే ఉంది. ఇప్పుడు దేవయామిని రావడం వల్లనే అది మరుగుపడింది. అది అది మరుగుపడిందా? దేవయామినికి రావడం వల్ల అది మరుగు అయింది. ఇప్పుడు అది తెలిసిన తర్వాత దేవయామిని ఉన్నప్పటికీ దానికి వచ్చిన నష్టమేమి లేదు. లేదు. కాబట్టి అధ్యాత్మం కర్మ చాఖిలం. ఇప్పుడు ఇతను అధ్యాత్మము అంటే తనను తాను తెలిసిన వాడైనాడు. దీని అధ్యాత్మము అంటే ఏంటని మళ్ళీ అక్కడ మీకు 8వ అధ్యాయంలో వస్తుందమ్మా దీని వివరం పూర్తిగా. ఉమ్, అధ్యాత్మము అంటే ఏంటి అని మనం ప్రశ్నించాల్సి వస్తుంది ఇక్కడ. ఉమ్, ఆ ప్రశ్నలు 8వ అధ్యాయం మొదటి శ్లోకంలోనే వస్తుంది. కిం తద్ బ్రహ్మ కిం అధ్యాత్మం. అసలు ఈ బ్రహ్మం అంటే ఇక్కడ నుంచి ఈ బ్రహ్మ అంటే ఏంటి? నేనేం చెప్పాను మీకు? బ్రహ్మ అంటే ఆన్సరు మొత్తం టోటల్ అని చెప్పాను. ఎస్ గురుగారు. బ్రహ్మం అంటే ఏంటి? అధ్యాత్మం అంటే ఏంటి? కిం తద్ బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ. 8వ అధ్యాయం మొదటి శ్లోకంలో ఉండే 3 ప్రశ్నలు ఇవే. బ్రహ్మ, అధ్యాత్మము, కర్మ, ఈ 3 పదాలని ప్రశ్నగా 8వ అధ్యాయంలో ప్రయోగిస్తారు. నెక్స్ట్ 30వ శ్లోకంలో ఉండే వాటిని తర్వాత లైన్లో అధిభూతం చ కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే. వీటి పదాలకి అర్థాలు ఇదంతా కూడా మనం వచ్చే అధ్యాయంలో చూస్తాం. అయితే ఇప్పుడు సంక్షిప్తంగా మీకు నేను చెప్పా క్లియర్ గా. ఏమని? ఇప్పుడు పుట్టి మధ్యలో ఉన్నాం కదా మన మానవులు. తావుకి పుట్టుకి మధ్యలో ఉన్నారు. మధ్యలో ఉండేటప్పుడు రాబోయే ముసలితనాన్ని, మరణాన్ని జయించి ఉంటారు మొదటి నేను తెలిసిన వారు. వారికి తెలిసిన భావాన్ని స్పష్టంగా ఇంకా మరింత వివరంగా చెప్పడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ లేకుంటే జగద్గురువు మనకి ఈ పదాలను ఇక్కడ పెట్టి ప్రశ్న వచ్చే విధంగా చేసి వచ్చే అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఈ పదాలను కలిపారు. అయితే వాళ్ళు బ్రహ్మను స్పష్టంగా ములుగుచ్చ సందు లేకుండా ఉండేటువంటి వాటిగా తెలిసి ఉంటారు. కాబట్టి వారు బ్రహ్మ విదుహు. విదుహు అంటే తెలిసిన వారు. కాబట్టి వారు సంపూర్ణ కర్మ, అసలు సంపూర్ణ కర్మ అని చెప్పేసినాడు దాని అర్థం భావంలో. అధ్యాత్మం కర్మ చాఖిలం అంటే అఖిలం కర్మ, సంపూర్ణ కర్మ యొక్క విశేషాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ కర్మ గురించి ఏం తెలుసుకున్నారో చెప్పనా? ఏం తెలుసుకున్నారు? మొదటి నేను కర్మ ద్వారా పొందేది కాదని తెలుసుకున్నారు. రాసుకోండి. మొదటి నేను
కర్మ ద్వారా పొందేది కాదని తెలుసుకుంటారు. ఈ తెలుసుకున్న వారిలో ఒకరే దేవి. రెండో వాళ్ళు చెప్పమంటావా? గురుగారు ఈ తెలుసుకున్న వారిలో మొదటి వారే దేవి. ఎస్ గురుగారు. ఓకేనమ్మా, వినిపిస్తుంది కదా? ఎస్ గురుగారు. అది ఆ ఫోన్ అక్కడికి పంపించేసాను, ఫోన్ వచ్చేసింది. కొంచెం సౌండ్ అయితే తక్కువ ఉండేట్టుగా ఉండదు. ఇప్పుడు మీకు ముందులాగా అనిపిస్తుందా? ఎస్ గురుగారు. అమ్మా ఇప్పుడు చెప్పండి, నేను ఏం చెప్పాను ఇప్పుడు మీకు? దేవి మొదటి నన్ను తెలుసుకున్నవారు. మొదటి నేను తెలుసుకున్న వారిలో మొదటి వారు దేవి. రెండో వారు ఎవరు చెప్పండి? రెండో వారు, మూడో వారు, నాలుగో వారు అంతమంది ఉంటారు, ఉండేది ఒకరే. దేవిలో ఉండే మొదటి నేను తెలిసిన వారు ఎవరైనా కూడా వాళ్ళు మొదటి నేనే అవుతారు తప్ప రెండో వాళ్ళు కాదు. నేను మీ సూచన కోసం, మీకు సూచన అందేదాని కోసం అని చెప్తాను. కాబట్టి అందుకని మనకు వెంటనే మూడో శ్లోకంలో ఈ రహస్యాన్ని మూడో శ్లోకంలో బట్ట బయలుగా చెప్పాడు కదా. మూడో శ్లోకంలో మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. మళ్ళీ ఎతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. కశ్చిత్ అంటే ఒకడే. ఒకే ఒక్కడిని గురించి తెలిసిన వాడు ఒకే ఒక్కడు కాకుండా రెండో వాడు అవుతాడా? లేదు గురుగారు. కాబట్టి ఇక్కడ జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ, ఎవరైతే అలా తెలుసుకున్నారో వాళ్ళు ఎట్లా తెలిసారంటే తే బ్రహ్మతద్ విదుహు కృత్స్నం అధ్యాత్మం కర్మచాఖిలం. దీనికి భావం మనకు సింపుల్ గా చూద్దాం. ఎవరైతే తీవ్ర మోక్షాపేక్ష చేత నన్ను తెలుసుకునే ప్రయత్నం చేసినటువంటి వారు ఏం తెలిస్తే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదో దాన్ని తెలిసిన వారైనారు. తెలుసుకుంటారు కాదు, తెలిసిన వారైనారు. అంటే దేనికోసం వెతుకుతున్నారో ఆ వెతుకుతున్నటువంటి వస్తువు వెతుకుతున్నవాడేనని తెలిసింది. దేవయామునికే తెలిసేది, పక్కనోడిగా లేదు గురువు. దేవయామునికే తెలియాలి. కమాన్, శ్లోకం చదవండి. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి తే బ్రహ్మ తద్విదుః కృష్ణం అధ్యాత్మం కర్మ చాఖిలం. ఇది మనకు ఇంకొకసారి సరిగ్గా చదవమ్మా శ్లోకమా. ఒక నిమిషం. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి తే బ్రహ్మ తద్విదుః కృష్ణం అధ్యాత్మ కర్మ చాఖిలం. రైట్. అంటే ఇక్కడ చాలా క్లియర్ గా ఉందమ్మా దీని భావం చూడండి. ముసలితనము మరణము నుంచి మోక్షం పొందడం కోసం, ముసలితనము మరణము నుంచి ఉపశమనం కోసం వాళ్ళు గురువు దగ్గరికి పోయినారమ్మా. బాగా గమనించండి. ముసలితనము జర అంటే ముసలితనం, మరణం అంటే సావు.
ముసలితనము నుంచి, చావు నుంచి విముక్తి కోసం మొదటి నన్ను దగ్గరికి వచ్చారు వాళ్ళు. మొదటి నేను దగ్గరికి వచ్చారు. ఉమ్, ఎవరైతే మొదటి నేను ఏడున్నాడో గురువులోనే కదా ఉండేది ఆయన. ఉమ్, మొదటి నేను దగ్గరకు వచ్చేటప్పటికి ఏం తెలుసుకున్నారు వాళ్ళు? ఓయమ్మ, ఈ మొదటి నేను ములుగుచ్చదనికి సందు లేకుండా నిండి ఉందని తెలుసుకున్నారు. ఉమ్. ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవడానికి అక్కడ తెలుసుకోవాల్సినటువంటి పేరుతో, ఏ పేరుతో అయితే వచ్చారో ఆ పేరు ఇప్పుడు నష్టపోయినారు. గురుగారు మళ్ళీ చెప్తా క్లియర్గా, భలే ఉంది ఇది. ఏ పేరుతో అయితే నువ్వు మొదటి నేను తెలుసుకోవడానికి వచ్చావో ఆ పేరు నష్టపోయినావు. ఇప్పుడు పేరు నష్టపోయినావా లేదా? ఎస్ గురుగారు. దేవయామిని ఉందాడా? లేదు గురుగారు. ప్రమాణం ఏది? శ్లోకం నంబర్ 18వ అధ్యాయం 72. గురుగారు 18వ అధ్యాయం 18వ అధ్యాయం 72. 18వ అధ్యాయం 72. ఒక్క నిమిషం. సేమ్ డైలాగ్. ఎస్ గురుగారు. 73, 72. అర్జునుడు చెప్పేది 72, 73. అర్జున వాచ 73 గురుగారు. ఇక అది చదవండి. ఇది ఇప్పుడు నేను చెప్పిన మాట అడుగు చూడండి, చదవండి. నష్టో మోహ స్మృతిర్లబ్ధ. ఇప్పుడు నష్టపోయింది ఎవరిని? గురుగారు దేవయామిని నష్టపోయినావు. నువ్వుగా మిగిలావు. ఆ విషయం ఆ శ్లోకంలో చూసుకోండి. నష్టో మోహ స్మృతిర్లబ్ధ. ఎవరి వల్ల? త్వత్ప్రసాదాన్మయాచ్యుత. గురుదేవుని కృప వల్ల, గురుదేవుని మహిమ వల్ల, నీతో మాట్లాడడం వల్ల, కేవలం నీ ఒక్కడి వల్ల నేను ఈ యొక్క పూజారి వెంకటేశాన్ని నష్టపోయాను నాయన. పూజారి వెంకటేశాన్ని ఎప్పుడు నష్టపోయానో అప్పుడే దేవయామిని కూడా లేనిదయింది. ఓకేనా? పూజారి వెంకటేశం ఎప్పుడైతే లేనివాడైనాడో దేవయామిని ఉండేదైతుందా? దేవయామిని లేనిదైంది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తా. మీరు చదవండి శ్లోకాన్ని, మీరు చదవండి. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. నువ్వు చెప్పినట్టు చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయ అచ్యుత. నీ వల్ల నేను నష్టపోవాల్సింది నష్టపోయినాను. నష్టపోవాల్సింది ఏంది? కామి కోరేవాడిని నష్టపోయినాడు. మా ఏదైతే కావాలని కోరతా ఉన్నాడో ఆ కోరేవాడు కనపడడం లేదు. దేన్నైతే కోరాడో అది మొదటి నేనని తెలిసిపోయింది. మొదటి నేను పూజారి వెంకటేశ్వరంలో మాత్రమే ఉందా? దేవయామినిలో కూడా ఉందా? దేవయామినిలో కూడా ఉంది గురుగారు. అందరిలోనూ ఉంది కదా. అది తెలిసినప్పుడు మళ్ళీ పేరుకు బందీ అయ్యి రాగద్వేషాలు కలిగి ఉంటారా? లేదు గురుగారు. కాబట్టి జరామరణములను జయించిన వారైనారు ఇప్పుడు దేవయామిని. ఎస్, జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ దేవయామిని అయితే జరామరణముల కొరకు, జరామరణముల విముక్తి కొరకు మొదటి నన్ను ఆశ్రయించిందో తే ఆ దేవయామిని బ్రహ్మతద్విదు. తానే బ్రహ్మమని. దేవయామిని కాదు, పూజారి వెంకటేశం కాదు, తల్లి తండ్రి ఇవన్నీ నాటకం తేలిపోయింది. ఈ నాటకాలకి అంతటా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేది తానేనని. కృత్స్నం అంటే అంతటా తానేనని ఎప్పుడు తెలుసుకునుందో ఇంకా ఆవిడ కొత్తగా తెలియాల్సిన అవసరం ఏమీ లేదు.
ఎంత ఎంత క్లారిటీగా ఉంది. నాకు మీకెట్ట కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థమే కావడం లేదు. నేను చెప్పాను గురుగారు. లేదు నేను అసలు జ్ఞానయజ్ఞం ఎక్కడి నుంచో జరుగుతా ఉండింది. ఇది పిల్లల క్లాస్ దీనికి మీరెట్లా అటాచ్ అయినారు? నాకు అది అర్థమే కావడం లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బ. చూడండి, మొదటి నన్ను తెలుసుకునే ప్రయత్నంలో ఉమ్, తావు ముసలితనము నుండి బయటపడాలని ప్రయత్నించిన వారు తానే సర్వస్వమని తెలుసుకున్నారు. ఎస్ గురుగారు. ఎంత క్లారిటీ ఉంది చూడండి. కాబట్టి వచ్చే వారానికి అధ్యాయం అయిపోతుంది. ఉమ్, పదాలు రాసి పెట్టుకోండి. ఇప్పుడే వచ్చే అధ్యాయంలో రాబోయే ప్రశ్న ఇప్పుడే చెప్పేశాను మీకు. బ్రహ్మ నంబర్ 1 రాసుకోండి. బ్రహ్మ సందేహాలు. ఎస్ గురుగారు. నంబర్ 1 బ్రహ్మ. నంబర్ 2 అధ్యాత్మము. ఉమ్, నంబర్ 3 కర్మ. ఉమ్, ఇంతవరకు ఈ 3 వచ్చి ఈ శ్లోకంలో ఉండే ప్రశ్నలు. ఎస్ గురుగారు. రాసుకోండి. నంబర్ 4 అధిభూతము. భూత్. నంబర్ 4 అధిభూతము. ఉమ్, నంబర్ 5 అది యజ్ఞము. మా ఏం రాశారు చెప్పండి, నంబర్లు మరి నేను చెప్తాను. 5 గురుగారు. 5 ఏమి? బ్రహ్మ, అధ్యాత్మము, కర్మ, అధిభూతము, అది యజ్ఞము. దానికి ముందే అది దైవం. అది దైవం 5. ఓకే గురుగారు. అది దైవం 5. మళ్ళీ 6 అది పెట్టండి. ఉమ్, అది యజ్ఞం అనేది 6. ఉమ్, ఈ ప్రశ్నలంతా ఎప్పుడు వస్తాయంటే మనకు వచ్చే అధ్యాయం. వచ్చే 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 అధ్యాయంలో వస్తాయి. అందుకని వచ్చే శ్లోకంలోనే ప్రయాణ కాలేపి అని ఉంది కదా. ఉమ్, ప్రయాణ కాలేపి అనే దానికి అధ్యాయం అంతా సమాధానం అవుతుంది. ప్రయాణ కాలం అంటే ఏమనుకుంటారు మామూలుగా అంటే చచ్చిపోయేటప్పుడు అనుకుంటారు. ఉమ్, ప్రయాణ కాలం అంటే చనిపోయేటప్పుడు కాదు. ప్రస్తుతం జరుగుతున్నప్పుడే జరగడం లేదని తెలియాలి. ఇప్పుడు వాచ్ తిరుగుతున్నప్పుడే ముళ్ళు మాత్రమే తిరుగుతుంది, వాచ్ తిరగడం లేదని గుర్తించాలి. ఉమ్, ముళ్ళు తిరుగుతుంది నిలిచిపోతుంది, వాచ్ తిరగదు. ఎస్ గురుగారు. వాచ్ పోలేదు అని మాట్లాడతాం మనం మామూలుగా అలవాటైతే. ఉమ్, వాచ్ తిరుగుతుందా, ముళ్ళు మాత్రమే తిరుగుతుందా? ముళ్ళు తిరుగుతుంది గురుగారు. ముళ్ళు తిరగాలంటే తిరగకుండా ఉండే వాచ్ ఆధారం అయి ఉండాలి. అంతేనా? గురుగారు. ముళ్ళు తిరుగుతా ఉండేది అంటే తిరగకుండా ఉండేటువంటి వాచ్ ఆధారమై ఉంటేనే ముళ్ళు తిరుగుతుంది. ఎస్ గురుగారు. ఫ్యాన్ తిరుగుతుంది అంటే దానికి తిరగకుండా ఉండే ఒక మోల్డింగ్ స్థిరంగా స్లాబ్ ఉంటే అప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది. అట్లా మరి తిరుగుతూ ఉన్నటువంటి దానికి తిరగకుండా ఉండేది తెలిసిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుడు అవసరం ఉండదు, తిరుగుడు లేనిది అయిపోతుంది. అంటే కాలాతీతము నీకు తెలిసిపోతుంది అనమాట. కాలాతీతాన్ని కాలంలోనే తెలియడమే ప్రయాణ కాలంలో తెలుసుకోవడం అంటే అర్థం. క్లియర్ గా చెప్తానమ్మా. కాలాతీతాన్ని కాలంలోనే తెలియడమే. సింపుల్ అమ్మా. దీనికి ఏదో చదువులు ఈ శ్లోకాలంతా మీకు మీరు దాని దగ్గరికి రావడం వరకేనమ్మా. ఓకే గురుగారు. ఇప్పుడే చూసుకోండి. ఈ శ్లోకాల కథంతా పక్కన పెట్టి మీరు రాత్రి గాఢ నిద్రలో ఉండినటువంటి మీరే ఇప్పుడు మాట్లాడుతూ ఉండేది కూడా. ఇప్పుడు మీరు దేవయామిని, రాజశేఖర, పూజారి వెంకటేశం ఈ క్లాసు ఇవన్నీ ఎక్కడ లేదో అది మొదటి నేను. అది మీరే. అప్పుడు 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 ఇంతమంది వస్తారా? మీరని నేనని చెప్పేదాన్ని లేదు దాన్ని. అది మాత్రమే ఉండదు ఇంకా. అది తెలుసుకోవడానికి ఈ శ్లోకాలంతా అవసరం లేదు. కానీ ఈ శ్లోకాలంతా దాన్ని తెలుసుకోవడం కోసమే ఉద్దేశించబడ్డాయి. ఈ శ్లోకంతో దాన్ని తెలియలేము. ఉదాహరణకి ఈ శ్లోకం అమ్మకు రాదు, కానీ అమ్మకు అది మొదటి నేను తెలుసు.
ఆవిడ అదే అలాగనే ఉండాలి, ఆ ప్రవర్తనలో మీరు చూసుకోవాలంతే. ఎస్ గురువు గారు. అంతే. ఓకేనా? ఉమ్. ఇంకెవరైనా జాయిన్ అయ్యారు కొత్తగా? నో. చూడండి, మీరు గాన మా సత్యపూర్ణ వచ్చారా? లేదు కదా? లేదు గురువు గారు. చూడండి, మీరు గాన 30 శ్లోకాల్లో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకున్న వాళ్ళంతా మళ్ళీ మీ వాయిస్ నాకు పెడితేనే తర్వాత అధ్యాయానికి వెళ్తాం. ఉమ్. లేకపోతే నమస్కారం. నమస్కారం గురుగారు, నా పేరు ధనుశ్రీ. ఆ, చెప్పండి. శ్లోకం నంబర్ చెప్పండి. 28. ఏషాం అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతః. దృఢవ్రతాః. మీకు ఇంత ముందే చెప్పాను నేను, అదే మానేస్తున్నారు. దృఢ కింద మహాప్రాణాలు వదిలేస్తారు, జన్మ వదిలేస్తారు అని ఇంత ముందు చెప్తే మళ్ళీ చెప్పలేదు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు అంతే. మీరు అంతా అప్పటి నుంచి ఇప్పుడు వచ్చారు క్లాసులకే. రెగ్యులారిటీ ఉండాలమ్మా నాయన. రెగ్యులారిటీ మళ్ళీ చెప్పండి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. అట్లా మళ్ళీ ఈ వారం తెలుసుకున్న దాన్ని నేర్చుకుని నాకు వచ్చే వచ్చే వారం లోపు అందరూ మొత్తం 29 పెట్టండి. సరే గురు. ఓకే ఓకే అమ్మా. ఇంకేమి మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ की जय. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम.